యెహోవా మెచ్చేది ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా షోను ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెచ్చేసి ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా షోను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేపగలు వేచి ఉందును యేసు రాజాని భవనములో రేపగలు వేచి ఉందును నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను 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 హల్లెలూయా నీవే నాకు చాలు నీవే నాకు చాలును యేసు.
కోట్ల కోట్లగా ధనమున్నను అవి నీకు సాటి రాగలవా? కోట్ల కోట్లగా ధనమున్నను అవి నీకు సాటి రాగలరా? నా ధనమంతా నీవేసయ్యా, నా ధనమంతా నీవేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. స్నేహితులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? స్నేహితులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? నా స్నేహితుడా నీవేసయ్యా, నా స్నేహితుడా నీవేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఈ భూమి మీద కోట్ల కోట్ల ధనమున్నా వెండి బంగారాలున్నా మనం కోరుకోవాల్సింది ఎవరిని చెప్పండి? 8వ దినం దేవుడిని అని చెప్పలేరా? చెప్దాం హల్లెలూయా. కాబట్టి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధి, దేవుని మహిమ ఎక్కడుంటే అక్కడ. చాలామంది డబ్బు ఉంటే దాంట్లో బాగుంటుందని అనుకుంటారు, కానీ ఎన్ని ఉన్నా దేవుని సన్నిధి, ఆయన నెమ్మది లేకుంటే ఈ భూమి మీద ఏ మనిషి కూడా తృప్తిగా ఉండలేడు. కాబట్టి ఈరోజు మనకు దేవుని సన్నిధి దొరికింది. ఆయన నామని బట్టి చప్పట్లు కొడదాం మరొకసారి గట్టిగా. 8వ దినం ఒక్కసారి లేచి నిలబడదామా? చాలా సమయం అయింది కదా కూర్చుండి. మీరు యాక్టివ్గా లేచి నిలబడతారు. శక్తి మీకు బలాన్ని దేవుడు ఇస్తున్నాడు, ఆత్మ బలాన్ని. నిలబడదాం ఒకసారి. ఆమేన్ హల్లెలూయా. కాళ్ళన్నీ ఒకసారి ఇట్లా సెట్ చేసుకోండి, మంచిగా చక్కగా యాక్టివ్గా అండి. స్తోత్రం. దేవుని ఆత్మ చేత కూడా మనం నింపబడదాం. చక్కగా ఇప్పటివరకు సిస్టర్స్ అందరు మంచి పాటలు పాడారు, మంచి మరి అనుభవంలో మనం ముందుకెళ్ళాం. ఎంత ధన్యత, దేవుని స్తుతించుట ఎంత ధన్యత. మరి దావీదు రాసిన కీర్తనలు అన్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది అన్నాడు. మంచిదంటారా కాదంటారా? మంచిది అన్న వాళ్ళు 2 చేతులు చూపియండి.
అదే చేతులతో గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట చేత పరిశుద్ధాత్ముడా మరి దిగిరమ్ము తండ్రి అంటూ ఒక మంచి పాట ద్వారా నాలోకి దిగిరమ్ము ఆత్మదేవుడా అని దేవుని నామాన్ని గణపరుస్తాం. ఆయన అభిషేకం మనల్ని తాకబోతుండగా దేవుని ఆత్మ చేత మనం ముందుకు సాగుదాం. అందరూ కలిసి దేవుని నామాన్ని గణపరుస్తామా? ప్రతి ఒక్కరు స్వరం ఎత్తి, అవును తండ్రి నీ ఆత్మ సన్నిధి. ఈరోజు నువ్వు అడిగితే నిజంగా అమ్మా దేవుని ఆత్మ నీ మీద కుమ్మరిస్తాడేమో దేవుడు. ఒకసారి దేవుణ్ణి అడుగుతావా? తండ్రి నీ ఆత్మాభిషేకం నాకు కావాలని అడగండి. అందరూ నోరు దేవుని సన్నిధానంలో అడగాలి. దేవా నీ ఆత్మ నాకు కావాలి. ఒకసారి నీ నోటితో అడుగుతావా? దేవా నీ అభిషేకం నాలో బలంగా నింపండి, బలంగా నింపండి, బలముగా నింపండి, బలముగా నింపండి. యేసయ్యా బలముగా నింపండి తండ్రి. యేసయ్యా చప్పట్లు కొడదాం. నాలోకి దిగిరమ్ము ఆత్మదేవుడా, బలముగా నన్ను నింపు శక్తిమంతుడా. నాలోకి దిగిరమ్ము ఆత్మదేవుడా, బలముగా నన్ను నింపు శక్తిమంతుడా. మహిమతో నింపుము, ఘనతతో నింపుము, మహిమతో నింపుము, ఘనతతో నింపుము. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రమయ్యా. చప్పట్లు పరిశుద్ధ ఉజ్జీవంగా చప్పలు కొడదాము. నీకే స్తోత్రమయ్యా. నాలోకి దిగిరమ్ము ఆత్మదేవుడా, బలముగా నన్ను నింపు శక్తిమంతుడా. నాలోకి దిగిరమ్ము. చప్పట్లు. ఆత్మదేవుడా బలముగా నన్ను నింపు శక్తిమంతుడా. నాలోకి దిగిరమ్ము ఆత్మదేవుడా, బలముగా నన్ను నింపు శక్తిమంతుడా. ఆనాడు నీవు ఆది అపోస్తలపై కుమ్మరించిన శక్తి, ఆనాడు నీవు ఆది అపోస్తలపై కుమ్మరించిన శక్తి నాపై కుమ్మరించుమయ్యా, 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 నాపై కుమ్మరించుమయ్యా. మహిమతో నింపుమయ్యా. గ్లోరీ. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రమయ్యా. నాలోకి దిగిరమ్ము ఆత్మదేవుడా, బలముగా నన్ను నింపు శక్తిమంతుడా. యేసయ్యా, యేసయ్యా. ఆదాను నీవు అన్యజనులపై కుమ్మరించిన శక్తి, ఆనాడు నీవు అన్య
కుమరించుమయ్యా, మాపై కుమరించుమయ్యా, మాపై కుమరించుమయ్యా, మాపై కుమరించుమయ్యా, మాపై కుమరించుమయ్యా, మాపై కుమరించుమయ్యా, మహిమ 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 మహిమ, మాపై కుమరించుమయ్యా, ఘనతతో నింపుమయ్యా, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రమయ్యా, నాలోకి దిగిరమ్ము ఆత్మదేవుడా, బలముగా నన్ను నింపు శక్తిమంతుడా, నాలోకి దిగిరమ్ము ఆత్మదేవుడా, బలముగా నన్ను నింపు శక్తిమంతుడా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీ మహిమను మాపై చూపుమయా, మహిమను మాపై చూపుమయా, నీ శక్తితో మమ్మును నడుపుమయా, శక్తితో మమ్మును నడుపుమయా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానంటివే, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానంటివే, మాలో నివసించుమయ్యా, కొట్టండి గట్టిగా చెప్పండి, దేవుని ఆత్మ నీలోకి వస్తుండగా పొందుకో, మాలో నివసించుమయ్యా, మాలో నివసించుమయ్యా, మాలో నివసించుమయ్యా, మాలో నివసించుమయ్యా, ఘనతతో నింపుమయ్యా, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రమయ్యా, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రమయ్యా, పరిశుద్ధ
Holy Spirit, mighty Kalandara Hosia, Tesia Kalandara Hosia. చప్పట్లు కొడుతుంటే దేవుని ఆత్మ నీపై బలంగా, దేవుని ఆత్మ బలంగా నీ మీద. నీకే స్తోత్రమయ్యా, యేసయ్యా, 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 అభిషేకించు దేవా చప్పట్లు కొట్టి అందరం స్తుతిద్దాం, దేవుని అభిషేకాన్ని ఆనందిద్దాం. Thank you, Jesus. రెండు చేతులు పైకెత్తి ఆయన వైపు చూద్దాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును,
నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, రసించక సాగేదా, నీవేను తీరుగా నిన్నే ఆరాధింతు, నిన్నే ఆరాధింతు యేసు, నిన్నే ఆరాధింతు, సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవేను తీరుగా. అందరు చేతులిద్దాం. నిన్నే సేవించిన దేవా అంటూ ఆయన నామాన్ని బట్టి ఘనపరుస్తాం. అవును, ఆయనను సేవించటకు అర్హులము కాదు, కానీ సేవించటకు శక్తిని మనకు దేవుడిస్తుండగా దేవుని నామాన్ని బట్టి రెండు చేతులెత్తి మనస్సుకు పిలిపి దేవుని వైపు చూద్దాం. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును, నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నీవేను తీరుగా, నీవేను తీరుగా, నీవేను తీరుగా, నీవేను తీరుగా. Thank you, Jesus. సన్నిధి నీ మహిమ మా మధ్యలో విశ్వ దేవుడు అని థ్యాంక్ యూ లార్డ్. మన మధ్యలో మరి దైవజను శివ బ్రదర్ ఉంటున్నాడు. ఈ వాక్య భావ నిమిత్తమై మన మధ్యలోంచి కనకంరావు అన్న ఒక ప్రార్థన చేస్తాడు. దేవా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నప్పుడు మీరందరూ కలిసి దేవా ఈ శనివారం రోజు 8వ దిన ఉపవాస ప్రార్థనలో నీ సన్నిధానంలోకి వచ్చామయ్యా. నిలబడుతున్న దైవజనులోంచి నాతో మాట్లాడండి దేవా అంటే పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ప్రతి నోరు దేవా నాతో మాట్లాడని అడుగుదాం. దయచేసి ఇంకా సిస్టర్స్ ఎవరు బయట ఉండదు, ఒకవేళ వంట ప్రాంతంలో ఊరికేనే ఎవరైనా కూర్చుంటే త్వరగా లోపలికి రండి. ఖాళీగా ఉండదు ఎవరు, కానీ ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే తొందరగా లోపలికి రావాలి. పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసయ్యా. ప్రభువా క్షమించండి, కనుకరించండి, మాతో కూడా మీరు మాట్లాడమని ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నా. 8వ రోజు ఉపవాస కొడుకులో ఉండి నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. మీరు దైవజనులను జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు ఏదైతే మాట్లాడబోతున్నారో తండ్రి తేటగా మాట్లాడి మాతో సరిచేయమని ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు యేసయ్యా. పాటల ధర వాయిద్యాల ధరను మహిమ పొందినవని నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు
ముందున సమయం అంతా నీ చేతికి అప్పగిస్తూ మాతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. చాలా సంతోషం, దేవుడు మనకిచ్చిన సమయము. మరి 8వ దిన ఉపవాస ప్రార్థనలకు అడుగుపెట్టిన మనమందరము మీ పక్కన వారు చేయబట్టుకొని 8వ దిన ఉపవాస ప్రార్థనకు వచ్చిన దేవుడు నేను దీవించనుగాక అనండి. బయటి స్థలంలో ఇంకెవరైనా ఉంటే తొందరగా లోపల రండమ్మా, ఎవరు కానీ ఖాళీగా ఉండొద్దు. చాలా సంతోషం. మరి నిన్నటి దినమున బ్రదర్ని అడిగాం, తమ్ముడు శివ బ్రదర్ ఒకసారి మీరు వాక్యం బోధించాలి ఉండాలి అంటే, మరి లోబడి మాటను బట్టి మన మధ్యలో ఉన్నాడు. మనకందరికీ తెలుసు లావణ్య సిస్టర్ వారి యొక్క భర్త మరి దేవుడు ఏర్పాటు చేసి చక్కని వివాహం జరిగించారు. మంచి పరిచర్య హన్మకొండ ప్రాంతంలో చేస్తూ మరి చక్కగా మంచిగా దైవ సేవకులంటే గౌరవించి రిసీవ్ చేసుకునే మంచి మనసు ఉండడం, అలాగే మంచి సేవలో కూడా వాడబడడం దేవుడిచ్చిన కృప. కాబట్టి కొన్ని మాటలు ఈరోజు ఉపవాస ప్రార్థనలు మన మధ్యలో పంచుకోబోతుండగా చప్పట్లు కొట్టి కూడా మరి దైవచనులను మనం ఆహ్వానిస్తాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక నిమిషం ప్రార్థిద్దాం. కరుణగల దేవ, కృపగల తండ్రి, నీకే వందనాలు ప్రభువా. తండ్రి నీకే స్తోత్రం ప్రభువా. ఇదిగో సమయం ఇచ్చినటువంటి నాయన ప్రభు దైవజనులకు నాయన ప్రభు దీవెనలు ఆశీర్వాదాలు కలుగునుగాక. అలాగే ప్రభు ఈ సంఘస్థులందరికీ కూడా ప్రభువా మేలు ఆశీర్వాదం యేసునామములో ఈ రోజు నుండి ప్రారంభించబడునుగాక. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా అనండి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునాక. మన మధ్యలో ఒక చిన్న ప్రార్థన ద్వారా ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి అమ్మా. దేవుని వాక్యం నిమిత్తం ఒక్క నిమిషం ఎవరైనా ఒకరు కళ్ళు మూసుకున్నాం అందరం కూడా. స్తోత్రం ప్రభువా, నీకే వందనాలు ప్రభువా, నీకే స్తోత్రం, స్తోత్రం. ఎస్ లార్డ్ జీసస్, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అవును ప్రభువా, నీకే స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో ప్రభువా తండ్రి నీ దాసుని పిలుచుకొని ప్రభువా అయా నీకు వందనాలు, నీ సన్నిధిలో నిలబెట్టి మాట్లాడబోచున్నందుకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా తండ్రి అయా ఆరాధన ద్వారా మహిమ పొందిన దేవానికి వందనాలు యేసయ్యా. అయా నీ దైవజనుడు ప్రభువా అభిషేకించండి ప్రభువా, పరలోకపు జ్ఞానం చేత అభిషేకించండి ప్రభువా. అయా తన నోరై ఉండండి సయానికి వందనాలు ప్రభువా. అయా అది మునుపు విన్న వాక్యమైనా సరే నూతనమైన విధానంలో మాట్లాడండి ప్రభువా. ఆ వాక్యాల్లో ఉన్న మర్మాన్ని బయలుపరచండి ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. అయా నిలబడుతున్నది ప్రభువా నీ దాసుడైన ప్రభువా, నీవే తనని మరుగు చేసుకొని మాతో మాట్లాడండి ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నీ వాక్యం విడుదల అవుతున్నప్పుడే మాలో వెలుగు కలగాలేస్తాయా, నీ వాక్యం విడుదల అవుతున్నప్పుడే స్వస్థతలు జరగాలేస్తాయా. ఈ ఉపవాస దినం కొరకు ఏ వాక్యం అయితే ఈ రోజు కొరకు తను సిద్ధపరిచినావో ఆ వాక్యం ద్వారా ప్రతి బిడ్డను దర్శించమని నీ వాక్యంలో ఓదార్పు ఉంది తండ్రి. అలాంటి వాక్యం తండ్రి నీ ప్రజలకు అనుగ్రహించమని నీ దాసుని మరొక్కసారి తండ్రి తన నోటికి నోరేండి వాడుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుతున్నాను తండ్రి, ఆమేన్. మరలా నేను కూడా ప్రార్థన చేసుకుంటాను, కళ్ళు మూసుకున్నాం అందరం కూడా. తండ్రి కరుణగల దేవ, కృపగల తండ్రి, నీకే వందనాలు ప్రభువా. అల్పుడుని అయోగ్యుడని ఏ మాత్రం యోగ్యత లేని వాడిని ప్రభువా, కేవలం నీ రక్తం ద్వారా నాయన ప్రభు కడిగి నన్ను అభిషేకించి ప్రభు నిలబెట్టినందుకు వందనాలు ప్రభువా. తండ్రి ఇదిగో ఒకసారి నన్ను జ్ఞాపకం తెచ్చుకో పరలోకం నుండి ప్రభువా. నాయన మాట్లాడుచున్నది నీవే అని ప్రభువా, ప్రతి ఒక్కరికి తెలియనట్లు నా ముందు నిలబడి నీవే మాట్లాడమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈరోజు ప్రార్థన ద్వారా మనం విజయం ఎలా పొందుకుంటామనే అంశం మీద దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా సౌండ్ కొంచెం ఎక్కువ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన చేసినా కూడా మన కొన్ని విషయాల్లో వెంటనే కార్యాలు జరగవు. హల్లెలూయా, హల్లెలూయా.
దానికి కొంచెం సమయం పడుతుంటుంది. హల్లెలూయా. కానీ ఈ రోజు నుండి దేవుడు ఒక మీకు అద్భుతమైన కార్యాలు చేస్తునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా అయ్యగారు 8వ రోజు ఈరోజు మీ అందరికీ తప్పకుండా అద్భుతమైన కార్యాలు యేసు నామములో పొందుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి మొట్టమొదటిసారిగా ఎబ్బేజు ప్రార్థన చేసినటువంటి విధానాన్ని మనం తెలుసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. 1వ దిన వృత్తాంతములో 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, ఆ. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వాదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. 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 అందరూ ఈ వాక్యము అయ్యగారి ద్వారా కానీ ఎవరొకరి ద్వారా తెలుసుకునే ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. వినే ఉంటారు. హల్లెలూయా. అందరూ నేను హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అనడానికి ప్రయత్నించండి అమ్మా. దయచేసి ఇక్కడనే ఉండాలని ప్రయత్నించండి. హల్లెలూయా. యేసు నామములో అందరూ అన్నాడు. యేసు నామములో మా హృదయములు మా మనసు ఎల్లప్పుడూ ఇక్కడే ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరలా చదవండి అమ్మ ఒకసారి. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వాదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. ఎబ్బేజు ఏం చేస్తున్నట? ఇజ్రాయేల్ దేవునికి మొరపెడుతున్నట. హల్లెలూయా. మరి ఎబ్బేజు ఎలాంటి వాడంటే ఏదైనాను కూడా దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని అందు విచారణ చేయడానికి ముందు ఉంటాడట. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎబ్బేజు ఇక్కడ దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నట? ప్రార్థిస్తున్నాడట. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించితే. హల్లెలూయా. అంటే దేవుని దగ్గర మనం నిశ్చయముగా ఆశీర్వదించాలని అడగచ్చు. హల్లెలూయా. నిశ్చయముగా ఆశీర్వదించమని మనం అడగచ్చు, అడగకూడదా? అడగచ్చు. హల్లెలూయా. మరి ఈ రోజు నుండి కూడా మీరు నిశ్చయముగా దేవుడు నన్ను ఆశీర్వదించమని అడగండి. హల్లెలూయా. ఈ రోజు నుండి కూడా మీరు అందరూ కూడా ప్రభువా నన్ను ఆశీర్వదించండి, ప్రభువా నన్ను ఎలాగైనా కూడా నన్ను గొప్ప చేయండి అని చెప్పి మీరు అడిగినట్లయితే దేవుడు తప్పకుండా సాయం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎబ్బేజు వలె మనం ప్రార్థించాలని చెప్పి చాలామంది మరి ఈ యొక్క దైవజనుల ద్వారా మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఎబ్బేజు చేసేటువంటి ప్రార్థన ఏంటంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసినప్పుడు. హల్లెలూయా. అంటే విశాలపరచడం అంటే అన్ని వైపులా సరిహద్దును విశాలపరచడం. హల్లెలూయా. అంటే మనం ఉన్న చోటనే ఉన్నట్లయితే ఏ కార్యం కూడా జరగదమ్మా. హల్లెలూయా. నలువైపులు దేవుని సేవకాయ తిరిగినప్పుడే దేవుడు కూడా అద్భుతాలు చేయగలుగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ప్రార్థిస్తారు కానీ మరి ఉన్న చోటనే ఉండి ప్రార్థన చేస్తారు. వారి ఇంట్లోనే మేము ప్రార్థన చేస్తాం, మరి లైవ్లోనే చూస్తాం, మేము ఎందుకు మళ్ళీ మందిరంలోకి వస్తామని చెప్పి అనుకుంటారు. అలా ఉండకూడదమ్మా. దేవుని సన్నిధిలోకి, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందట? దేవుడు నీ యొక్క సరిహద్దులను విశాలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ సరిహద్దును విశాలపరచడం అంటే నీవు చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా దేవుడు విశాలపరిచి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు చేసే దాన్ని బట్టి ప్రతి ప్రార్థనను ఎలా అంటే అన్ని వైపులా, తూర్పు పడమర దక్షిణం ఉత్తరం అన్ని వైపులా దేవుడు దీవించాలని కోరుకుంటాడు. హల్లెలూయా. 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 గట్టిగా హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాలంటే దేవునికి లోబడి ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటకు లోబడి ఉండాలి. అలాగే దేవుని అందు విధేయత కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థిస్తే ఆయన తప్పకుండా ఆ ప్రార్థన వినే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి. హల్లెలూయా. దేవుని యొక్క చెయ్యి మనకు తోడై ఉండాలి. హల్లెలూయా. మనుషుల చెయ్యి ఏం జరుగుతుందట? మధ్యలోనే వదిలేస్తారు. అవునా కదమ్మా? మధ్యలోనే వదిలేస్తారు. కానీ దేవుని చెయ్యి ఎల్లప్పుడూ తోడై ఉన్నట్లయితే ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నిన్ను దీవించాలని చూస్తాడు. హల్లెలూయా. అలాగే యోసేపు కూడా ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ యొక్క పని చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే యోసేపు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా దేవుడు దీవిస్తూ వెళ్తున్నాడు. హల్లెలూయా.
యోసేపు యెహోవా అనే దేవుడిని ప్రార్థన చేసినప్పుడట దేవుడు అద్భుతమైన క్రియలు యోసేపు జీవితంలో చేసినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చెరసాల్లో ఉన్నప్పుడు కూడా యోసేపు ప్రార్థించినప్పుడు మరి యోసేపును దేవుడు అద్భుతంగా దర్శించి మరి పానదేవతల ద్వారా కూడా సహాయం చేసిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మరి యోసేపుని దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా దీవించబోతున్నా అంటున్నాడు. హల్లెలూయా. ఎబ్బేజు ప్రార్థిస్తున్నాడు, నీవు నాకు తోడై ఉండి నీ చెయ్యి నాకు తోడై ఉన్నట్లయితే దయచేసి నాకు కీడు రాకుండా దేవుడు నా మనవి చేసి దాన్ని దయచేసునుగాక. హల్లెలూయా. మీరు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు కానీ దానికి జవాబు రావట్లేని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుండి తప్పకుండా మీకు జవాబు వచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రతిది కూడా మీకు దయచేయబడును గాక. ఆమేన్. యేసు నామములో దయచేయబడును గాక. ఆమేన్. ఆయన చేసే ప్రతి క్రియలను ఊహించకుండా మనము ఈ రోజున మేలు పొందుము గాక. ఆమేన్. కీడు రాకుండా ఎలాంటి శోధన ఉన్నా ఎలాంటి శ్రమలు ఉన్నా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఏం జరుగుతుందట, ఆ కీడు రాకుండా కూడా దేవుడు ఆపగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. తెలియకుండా మన కుటుంబంలో ఎవరి మీదైనానో ఏ విధంగానో కీడు రాకుండా అది బయలుదేరినటువంటి సాతాను ప్రభావాన్ని బంధించుటకు మన యొక్క కీడు రాకుండా దాన్ని బంధించగలటువంటి శక్తి దేవుడు మనకిచ్చాడు. అది ప్రార్థన ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాగో ప్రార్థిస్తామో అంత పరిశుద్ధాత్మ దేవుడు అలాగూ పనిచేస్తాడు. హల్లెలూయా. ఎలాగైతే బంధిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు అంత బలంగా పనిచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో ప్రార్థించాలి. అది జరుగుతుంది, అది పొంది ఉన్నామని ప్రార్థించాలి. హల్లెలూయా. అది ఎలాగైనా నిశ్చయంగా నా జీవితంలో చూస్తామని ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అంజూరపు చెట్టును చూసి యేసుక్రీస్తు ప్రభు మరి వెళుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, అలాగే వెళుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, ఈ రోజు నుండి ఇది మరి కాయలు పూతలు కూడా కాయకుండును గాక అని చెప్పి అని అధికారంతో బంధించి దాన్ని వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరల దాన్ని తిరిగి లేపగల సమర్థుడా కాదా? మరల దానికి నూతనంగా శక్తి బలాన్ని ఇచ్చగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క మాటతోటే ఆ చెట్టు వేరుతో సహా ఎండిపోయిందట. హల్లెలూయా, వేరుతో సహా ఎండిపోయిందట. కాబట్టి దేవుని శక్తిలో ఏమున్నదట, బలం ఉన్నది, అధికారం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎబ్బేజు ప్రార్థించినట్లు ఈ రోజు నుండి మీరు కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, నా సరిహద్దులను విశాలపరచండి, నా జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను మార్చండి. ప్రభువా, నా సరిహద్దులను ఈరోజు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో నా సరిహద్దులు యేసు నామములో విశాలపరచబడునుగా కానీ ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందరూ కూడా ఒక చిన్న ప్రార్థన. యేసు నామములోనే ఈ రోజు నుండి నా సరిహద్దులు యేసుక్రీస్తు నామములో విశాలపరచబడును గాక, ఆశీర్వాదం పొందుకుందును గాక, గొప్ప మార్గాలు తెరవబడును గాక, గొప్ప కార్యాలు తెరవబడును గాక, ఆశ్చర్య కార్యాలు తెరవబడును గాక, ఊహించని కార్యాలు తెరవబడును గాక. యేసు నామములోనే అన్ని వైపుల నుండి ఆశీర్వాదాలు యేసు నామములోనే మొదలవును గాక. ఆమేన్. ఎప్పుడైతే మీరు నోరు విడిచి అడుగుతారో అది ఖచ్చితంగా జరుగుతుందమ్మా. మీరు నోరు విడిచి అన్నప్పుడు అది జరగదు. హల్లెలూయా. ప్రాఫసీ నోరు విడిచి ఎప్పుడైతే మీరు అంటారో అది ఖచ్చితంగా ప్రవచన రూపకంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎబ్బేజు ఇజ్రాయేలు దేవునికి ప్రార్థిస్తున్నట్ట. ఇజ్రాయేలు దేవుడు అయినటువంటి యెహోవాకు మొరపెడుతున్నాడు. ఈరోజు అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభువా, నన్ను ఆశీర్వదించండి, నాకు కీడు రాకుండా నీ యొక్క హస్తము నాకు తోడై ఉంచండి అని చెప్పేసి ఎబ్బేజు ఏం చేస్తున్నట్ట, ప్రతిరోజు కూడా ప్రార్థిస్తున్నాడు. ఆ విధంగానే దేవుడు అతనికి దయచేశాడు. మీకు కూడా ఈరోజు యేసు నామములో మీరు పొందుకుందురుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొకరు ప్రార్థన, దేవుడు ముందుకెళ్దాం. యోనా ప్రార్థన, యోనా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చదవండి అమ్మ, 1 నుండి 9వ వచనం వరకు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీకు ప్రార్థనలో ఎందుకు మా విషయాలు చెప్తున్నానంటే, మీకు ఆల్రెడీ దేవుని యొక్క విషయాలు అయ్యగారి ద్వారా వినే ఉంటారు, కానీ అద్భుతంగా దేవుడు కార్యాలు చేస్తాడు. కొన్ని విషయాలు మీకు మర్మాలు చెప్పాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యోనా గ్రంథం తీసిందామా, చదవండి ఎవరైనా ఒకరు. 2వ అధ్యాయము 1 నుండి 9వ వచనం వరకు.
ఆ మత్స్యము కడుపులో నుండి ఆ. యోనా ఆ. యెహోవాను ఇలాగ ప్రార్థించెను, ఆ. నేను ఉపద్రవంలో ఉండి ఆ. యెహోవాకు మనవి చేయగా ఆ. ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. పాతాళ గర్భంలో నుండి ఆ. నేను కేకలు వేయగా ఆ. నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కురులను నన్ను తప్పించి ఉన్నవి. నీ హల్లెలూయా. నీ సన్నిధి నుండి నేను బడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూసేదని అనుకుంటుని. ఆ. ప్రాణాంతము వచ్చినంతగా ఆ. జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఆ. సముద్ర గాధము నన్ను ఆ. ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛరిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థమైన దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారము విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును. నేను మ్రొక్కుకున్న మొక్కుబలు చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించను. హల్లెలూయా. 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 యోనా గురించి మరి ఆ అయ్యగారి ద్వారా విన్నారేమో కానీ యోనా ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడట పాతాళ గర్భము నుండి. హల్లెలూయా. సముద్రంలో ఉన్నటువంటి పాతాళ గర్భము నుండి ప్రార్థిస్తున్నాడట. ఏమని కేకలు వేసి ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. కేకలు వేసి ప్రార్థించడం అంటే యోనా మరి ఎందులో పడ్డాడంటే సముద్రం యొక్క మధ్యంలోకి, అంటే సముద్రమైనటువంటి చేపలోకి, అతిపెద్దమైనటువంటి చేపలోకి పడిపోయాడు. కానీ ఆ యొక్క మరి డైజెషన్ చేసేటువంటి సిస్టమ్ ఎక్కడైతే ఉన్నదో ఆ సముద్రం ఆ యొక్క మధ్యంలో అక్కడ ప్రదేశంలో పడినప్పుడు ఏం జరుగుతుందట, ఆయనకి ఆ యొక్క డైజెషన్లో ఉన్నటువంటి వేడి బాగా గాలుతూ విపరీతంగా మండుతూ విపరీతంగా ఆ యొక్క కేకలు వేసి ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. 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 అంటే సుమారు 72 గంటల పాటు అలాగే విపరీతంగా ఆయన ఆ విధంగా ఆ యొక్క క్రూరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. మరి సముద్ర గర్భం నుండి సముద్రం యొక్క పాతాళ గర్భం నుండి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నట్ట, ఆయన ద్వారానే రక్షణ దొరుకును అని చెప్పి ఆయన నమ్మి ప్రార్థిస్తున్నట్టు. హల్లెలూయా. 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 మరి నేనేవో పట్టణానికి వెళ్ళమని చెప్పి యోనాకు చెప్తే యోనా ఎక్కడికి వెళ్ళిండటమ్మా, తర్షీషు పట్టణానికి వెళ్ళిండట. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక ప్రదేశానికి వెళ్ళమంటే మరొక ప్రదేశానికి వెళ్ళి తన ఇష్టానుసారంగా తన యొక్క ప్రకారము సువార్త చెప్పడానికి వెళ్ళినట్టు. హల్లెలూయా. మరి నేనేవో పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, మరలా వారిని జ్ఞాపకం చేసుకోకుండా నేను తొలగించబోతున్నా అని చెప్పేసి నువ్వు వెళ్ళి ఒకసారి హెచ్చరిక చేయపో అని చెప్పేసి దేవుని యొక్క నామాన్ని సువార్త ప్రకటించిపో అని చెప్పి వెళ్ళినప్పుడు మరి వెళ్ళమని చెప్తే యోనా ఏం చేసినట్ట, వేరే ప్రదేశానికి వెళ్ళిండు. హల్లెలూయా. 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 దేవుడు మనం చేసేటువంటి ఏ ప్రార్థన అయినా పాతాళంలో కానీ పాతాళ గర్భంలో కానీ ఏ ప్రదేశంలో ఉన్నా కూడా ప్రార్థించే మనసు మనకు ఉన్నట్లయితే తప్పకుండా నీకు రక్షణ ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలాగైనా నిన్ను రక్షిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రార్థన ఎలాగైనా వింటాడు. హల్లెలూయా. 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 ఎలాగైనాను నీ ప్రార్థన వినడానికైనా సిద్ధమైన మనసు కలిగిన వాటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఉపద్రవంలోను సముద్ర పాతాళ గర్భములోను ఉపద్రవములు అంటే అనేక ఉపద్రవములు అంటే సముద్రం యొక్క భయంకరమైనటువంటి లోతులో తెలియనటువంటి బలహీనతలు, తెలియనటువంటి శక్తితో, తెలియనటువంటి పోరాటంతో ఆయన ఉన్నాడు కనుక మరి ఈ యొక్క యోనా ఏం చేస్తున్నట, ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించడం మొదలుపెట్టినట్టు. హల్లెలూయా. 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 ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. అయ్యగారు అటువంటి దైవజనులు DJ దినకరన్ అయ్య గారు పరలోక దర్శనంకు వెళ్ళినట్టు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యోనా ప్రవక్తను చూసినట్టు ఆ ప్రదేశంలో. హల్లెలూయా. ఆ యోనా ప్రవక్త ఆ ప్రదేశంలో ఉన్నాడట. ఆయనను అడిగిందట, అయ్యగారు మరి ఎలా ఇన్ని రోజులు మీరు ఆ ప్రదేశంలో ఉన్నారు, మరి ఆ యొక్క సముద్రంలో మీరు పడినప్పుడు ఆ యొక్క మత్స్యంలో పడినప్పుడు ఆ చేపలు పడినప్పుడు ఆ యొక్క 72 గంటలు 3 రోజుల పాటు మీరు ఎలా జీవించారని చెప్పేసి అడిగినప్పుడు ఆయన చెప్పినట్టు కదా, విపరీతమైనటువంటి వేడితో ఆ యొక్క డైజెషన్ను ఎక్కడైతే ఆ జీర్ణ ఆశయము ఉన్నటువంటి ఆ కుహరల దగ్గరనే ఉన్నాను కనుక
ఆ వేడికి నేను తట్టుకోలేక కేకలు వేసి ప్రార్థించడం మొదలుపెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. విపరీతమైన కేకలు వేసి ప్రార్థించడం మొదలుపెట్టాను. విపరీతమైన వేడిని, ఆ యొక్క వేడిని నేను భరించలేకపోయాను. ఆ వేడితో అటువంటి ఆ యొక్క జీర్ణక్రియలతో ఉన్నటువంటి మంటలు నేను భరించలేకపోయాను కనుక నేను ఆ విధమైనటువంటి కేకలు వేసి ప్రార్థించానని చెప్పాడట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు నువ్వు ఎక్కడున్నానో ప్రార్థించిన దేవుడు చేయగల సమర్థుడు. హల్లెలూయా. నువ్వు పాతాళ కూపంలో ఉన్నా, సముద్ర గర్భంలో ఉన్నా, మరి అలాగే ఏ ప్రదేశంలో కూడా ఎక్కడున్నా కూడా నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే దేవుడు అద్భుతాలు చేయగల దేవుడు మన దేవుడని యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ ఈ యొక్క అనారోగ్యం పోదేమో, ఈ బాధలు పోయేమో, ఈ కష్టాలు పోయేమో, ఈ ఇబ్బందులు పోయేమో అని చెప్పేసి మీరు అనుకుంటారేమో, దేవుడు అంటున్నాడు ఈ రోజున యేసు నామములో మీ బాధలను తొలగిపోనుగాక, ఈ రోజున మీ బంధకాలు తెగిపోనుగాక, ఈ రోజున మీ యొక్క ప్రతి దిక్కున అన్ని ఆశీర్వాదాలు మొదలవునుగాక, మీకున్నటువంటి ప్రతి చీకటి బంధకాలు తొలగించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామం ద్వారా సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి ఒక ప్రదేశంలో కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. ఎలాంటి ప్రదేశంలో ఉన్నాడట? కూపములో, అగాధ కూపములు అన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అగాధ కూపంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నప్పుడట మనకు ఎవరు గుర్తొస్తారు? దేవుడని యెహోవానే గుర్తొస్తాడు. ఎలా అంటే శ్రమల్లో, ఇరుకుల్లో, అన్ని వైపులు మనకు బంధించేటువంటి శ్రమల్లో ఉన్నప్పుడు మన దేవుడే మనల్ని కాపాడుతాడనే ఒక విషయము మనకు వస్తుందమ్మా. హల్లెలూయా. అది ఎలాంటిదైనాను, ఆర్థికపరమైన ఇబ్బందులైనను, అప్పుల బాధైనను, అనారోగ్య పాలైనను, ఏదైనాను కూడా అది దానిని మనం ప్రార్థించినప్పుడు ఏమవుతుందట, ఆ కూపముల నుండి దేవుడు బయటికి రప్పించగల సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలియనటువంటి కూపములు పడిపోతాం, మనకు తెలియనటువంటి ప్రదేశాలు పడిపోతాం, మనకు తెలియనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడిపోతాం, మనకు తెలియనటువంటి అనారోగ్యాలతో పడిపోతాం, మనకు తెలియనటువంటి బంధకాలతో మనం ఉంటాం. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా, యేసు నామములో అది విడుదల కలుగునుగా. కానీ ఎప్పుడైతే ప్రార్థిస్తావో తప్పకుండా విడుదల ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యోనా లాంటి విశ్వాసం మీ అందరికీ పెరుగునుగాక. యోనాలాగా మీరు ప్రార్థించుదురుగాక. యేసు నామములో ఈ రోజు నుండి మీ జీవితంలో అద్భుతం జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక ప్రార్థన మనం విందాం. హల్లెలూయా. పాతాళంలో ఉన్నా కూడా, హల్లెలూయా, ఒక ఉదాహరణగా నేను చెప్తాను. చనిపోయిన ఆత్మను, పాతాళంలో ఉన్నటువంటి ఆత్మనైనా కూడా మరి యేసుక్రీస్తు నామములో లేపగల సమర్థము మన దేవునికి ఉందా లేదమ్మా? ఉన్నదన్న వారి చేతులు ఎత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను ప్రార్థించినప్పుడు చాలామంది హాస్పిటల్ ఉన్నప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు, చాలామందికి ఐసీయూలో ఉన్నప్పుడు డాక్టర్స్ కూడా చాలా కష్టమైనటువంటి చాలామందిని, మా కాలనీలో ఉన్న వారందరినీ కూడా ఒక 3-4 వరకు నేను ప్రార్థించానమ్మా. వారందరూ కూడా మరణదూతను బంధించేసి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క అభిషేకం ద్వారా వారు తిరిగి లేచారు. ఇప్పుడు మంచిగా తిరిగి జనరల్ వార్డు నుండి తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. దేవుని పని కూడా చేస్తున్నారు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కోమాలకు వెళ్ళారని చెప్పారు. మరి డాక్టర్స్ ఏం చెప్పారు? కోమాలో ఉన్నారు, ఖచ్చితంగా చెప్పలేమని చెప్పారు. కానీ దేవుడు మాత్రం అద్భుతం చేశాడమ్మా. ప్రార్థించినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు, వారిని తిరిగి లేపాడు. మరి కోమాలో, మరి పాతాళంలో ఎలాంటి ఆత్మను కూడా లేపగల దేవుని శక్తి మన దేవునిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం విశ్వాసంతో ప్రార్థించినట్లయితే అది తిరిగి లేపగల సామర్థ్యము దేవుడు ఇవ్వగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఇక్కడనే ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. యోనా అలాంటి ప్రార్థన చేశారట. ఇంకేమంటున్నాడు? అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జించుదురు. దేని మీద లక్ష్యం ఉంచొద్దట. ఈ లోకములో మనం దేని మీద అయితే అత్యధికంగా లక్ష్యం ఉంచుతామో అది విగ్రహాల కిందగా అత్యధికంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఈ రోజు నుండి మీ మనసు ఆయన వైపే తిప్పబడును గాక. ఆయన వైపే నీ మనసు ఆనుకొని జీవించుదు గాక. ఈ రోజు నుండి నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిద్దును. నేను మొక్కుబళ్ళు చెల్లించి నేను కొనియాడుదునని చెప్పేసి దేవుడు ఆ యొక్క యోనా ప్రార్థన చేస్తున్నాడట. ఒక్కొక్కసారి మనం ప్రార్థిస్తాం,
దేవుని సన్నిధిలో ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి ప్రార్థిస్తాం, కానీ మనం మర్చిపోతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రాణం మీదకి వచ్చినప్పుడు అంటే ఏం చేస్తాం? అన్నిటిని ఒప్పుకుంటాం. హల్లెలూయా. ప్రాణం మీదకి వచ్చినప్పుడు అన్నిటిని ఒప్పుకుంటాం, ఎందుకంటే ప్రాణం ముఖ్యం ఫస్ట్, డబ్బులు వీటి గురించి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రాణం మీదకి వచ్చినప్పుడు అన్నిటిని ఒప్పుకుంటాం మొక్కుబలుగా. కానీ మరల నీకు దేవుడు ప్రాణం ఇచ్చినప్పుడు మరల ఏం చేస్తామో ఆ యొక్క దానిని మర్చిపోతాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. స్వస్థత ఇచ్చినప్పుడు అన్నిటినీ దేవుడు నీకు సమకూర్చినప్పుడు మరలా మర్చిపోతాం, మనం మన ఇష్టానుసారంగా జీవిస్తాం. కాబట్టి అలాంటి యొక్క మనసు మీలో ఉన్నట్లయితే యేసునామములో అది తొలిపోను గాక. ఆమేన్. దేవుణ్ణి మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుందరు గాక. ఆమేన్. మొదటి స్థితి ఎలాగైనానో మీకు ఎల్లప్పుడూ జ్ఞాపకం వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 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 ఎందుకంటే నేను మొక్కుబళ్ళు చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. అని ప్రార్థించు. ఎవరి దగ్గర దొరుకుతుందమ్మా రక్షణ? దేవుని దగ్గర. దేవుడైనటువంటి యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. మరి ఎక్కడ కూడా రక్షణ దొరకదు, మరి ఏ నామములో కూడా రక్షణ దొరకదు. అది యేసుక్రీస్తు నామములో తప్ప ఎక్కడ కూడా నీకు రక్షణ దొరకదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థన దేవుడు విన్నాడు. మరి యోనాను మత్స్యము నుండి తిరిగి క్రక్కివేసి ఎలాగైనా బ్రతికించాడు. కాబట్టి మిమ్మల్ని కూడా మీ కుటుంబాన్ని కూడా ఈ రోజు నుండి ఏ కీడైతే సంభవించిందో, ఏ బంధకాలు అయితే ఉన్నాయో యేసునామములు అవి తొలగిపోయి బయటపడుదురుగాక. ఆమేన్. యేసునామములు అద్భుతమైన కార్యాలు మీరు చూచుదురుగాక. ఆమేన్. ఏ కూపములు ఏ బంధకాలు ఉన్నారో, ఎలాంటి బంధకాల్లో మీరు విపరీతంగా బాధపడుతున్నారో అది నజరేయుడైన యేసునామములు అవి తొలగిపోయి మీరు బయటికి వచ్చుదురుగాక. ఆమేన్. ఈ రోజు మీరు విడుదల పొందురుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విడుదల పొందాలనుకుంటున్నా, అలాగే ఉండాలనుకుంటున్నా. విడుదల పొందాలనుకున్న వారి చేతులు ఎత్తండి అందరనండి. నజరేయుడైన యేసు నామములో యోనాను యోనాను రక్షణ ఇచ్చిన దేవా, రక్షణ ఇచ్చిన నాకు కూడా నా కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరికి రక్షణ దొరుకునుగాక, రక్షణ దొరుకునుగాక. యేసు నామములో, యేసు నామములో రక్షణ మార్గములు నూతనమైనటువంటి అభిషేకముతో మార్గాలు తెరవబడును గాక. యేసు నామములోనే గొప్ప క్రియలు, నూతనమైనటువంటి మార్పులు నా కుటుంబంలో ప్రతి ఒక్కరికి గొప్ప రక్షణ కలుగును గాక. యేసు నామములోనే కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, మనము దేవుడు సృష్టించిన సృష్టిలో ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా కూడా ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడమ్మా. హల్లెలూయా. అయితే ఒక మాట, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, హల్లెలూయా, లండన్ ప్రదేశంలో ఉంటాడు. తనకు జాబ్ రోల్ అని చెప్పేసి మరి ఇక్కడ నుండే కేవలము ఆ లండన్లో నుండి ఫోన్ చేయాలంటే వాట్సాప్ వాయిస్ కాల్ ధరనే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తను ఫోన్ చేస్తూ ఉంటే మరి ఆ యొక్క వాయిస్ కాల్ ద్వారా మాత్రమే మాట్లాడినప్పుడు నేను ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ ఆయనకు మంచి జాబ్ ఇచ్చాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎక్కడ ఏ ప్రదేశంలో ఉండని, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా దేవుడు అనుకున్నట్లయితే దేవుడు అద్భుతాలు చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే భూమిని ఆకాశంను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన తప్పకుండా నీకు మేలే చేస్తాడు తప్ప, ఆశీర్వాదం చేస్తాడు తప్ప నేను బాధ పెట్టడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాలుగోదిగా దావీదు ప్రార్థన విందాం. కీర్తనలు 51వ అధ్యాయము. హల్లెలూయా. కీర్తనలు 51వ అధ్యాయము 7వ వచనం 10 నుండి 12 వచనం వరకు చదవండి. హల్లెలూయా. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహారించము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగము, ఉత్సాహ సంతోషము నాకు వినిపించము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముఖడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవులను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు.
చదవండి. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్త ప్రవాదం నుండి నన్ను విడిపించము. అప్పుడు నా నాలుకని నీతిని గురించి ఉత్సాహగానము చేయను. ప్రభువా, నా నోరుని స్తుతిని ప్రచురపరిచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. యెహోవా దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. యెరూషలేము యొక్క గోడలు కట్టించము. అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములు నీకు అంగీకృతం లగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొత్తం చదివారు. 51వ అధ్యాయంలో మనం మొట్టమొదటిసారిగా చూడాల్సింది 7వ వచనం చూద్దాం. హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హిస్సోపుతో అనగా దేవుని యొక్క రక్తము ద్వారా మన యొక్క పాపములు కడగాలని చెప్పేసి దేవుని సన్నిధిలో మరి యొక్క రాజు అయినటువంటి దావీదు ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ప్రార్థిస్తున్నాడు. ప్రతిరోజు ఏ రోజు యొక్క పాపం కాదు కానీ ప్రతిరోజు చేస్తున్న పాపమే కానీ తను చేసిన పాపమే కానీ ఏదైనాను కూడా ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడా? నన్ను హిస్సోపుతో కడుగు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడా. ఆయన ఒక రక్తం ద్వారా కడగమని ప్రార్థిస్తున్నాడా. ఆయన ఒక శక్తి ద్వారా కడగమని ప్రార్థిస్తున్నాడా. ఆయన శరీరం ద్వారా కడగమని ప్రార్థిస్తున్నాడా. అందరూ కూడా కొన్ని ఒక బలహీనతోడు ఉంటారు. హల్లెలూయా. చెప్పరాని బలహీనతోటి, చెప్పలని బాధలతోటి ఉంటారు. కానీ దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడినప్పుడు మనం స్వస్థత పొందుకోగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని రక్తం ద్వారా కడగబడినప్పుడు, ఆయన శరీరమును ఆయన రక్తంలో త్రాగినప్పుడు మనం స్వస్థపరచబడగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హిస్సోపుతో ఆయన కడగమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. హిమము కంటే నీ తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ప్రతిరోజు చేస్తున్నటువంటి ప్రార్థన. మరి కుమార్తె అయినటువంటి బత్సబ యొద్దకు వెళ్ళి తాను చేసినటువంటి పాపమును ఈ యొక్క దావీదు ఏం చేస్తున్నాడ? క్షమాపణ అడుగుతున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. పరిహరించు ప్రభువా, నా పాపంలో కడుగు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. నేను ఎందుకంటే ప్రార్థన అంశముల గురించి చెప్తున్నాను. ప్రార్థన ఏ విధంగా చేస్తే విజయాన్ని పొందుకోగలుగుతామని చెప్పేసి మనము మాట్లాడుతున్నాం. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంట, మన పాపంలో ఒప్పుకోవడానికి కూడా సిద్ధమైన మనసు, పశ్చాత్తాపం గల హృదయం మనలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండాలని చెప్పి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదినం మనల్ని మనం కడుక్కోవాలని చెప్పేసి దేవుని సన్నిధిలో దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నీవు నన్ను కడుగుము. ఏ పాత్ర అయినను ఏదైనాను కూడా కడగకుండా మనం భోజనం చేస్తామమ్మా? చేస్తామా? ఏదైనాను కూడా మనం కడగకుండా ఏదైనా కూడా మనం చేయగలుగుతామా? మన చేతులను కూడా శుభ్రం చేయకుండా కడగకుండా మనం ఉంటామా? కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని యొక్క రక్తం ద్వారా మనం కడగబడాలి, దేవుని యొక్క శరీరం ద్వారా కడగబడాలి అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో మనం క్షమాపణ అడగాలని దేవుడు కోరుతున్నాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైనటువంటి ప్రార్థన దావీదు చేస్తున్నాడు. నా అంతరంగములో నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా పాపములకు విముడు కమ్ము, అప్పుడు నా ఎముకలు విరిచిన ఎముకలు హర్షించును. ఎప్పుడు అనారోగ్యం అవుతుందంటే మనం ఎప్పుడైతే పాపంలో స్థిరంగా ఉంటామో అప్పుడు అనారోగ్యం అవుతుంది. మన ఎముకల్లో, శరీరంలో అన్ని భాగాల్లో కూడా బలహీనతలు ఏర్పడతాయి. తెలియనటువంటి బలహీనతలు, తెలియనటువంటి బాధలు, తెలియనటువంటి బంధకాలతోటి మనం ఉంటాం. ఎందుకంటే ఆ విధమైనటువంటి పాపం ద్వారా వచ్చు జీతం మరణం కనుక ఆ యొక్క మరణం కొరకు వేచినటువంటి సాతాను ఏం చేస్తుందట, నిన్ను కూడా పాతాళాలకు తీసుకెళ్ళని చెప్పేసి బలహీన పెడుతూ ఉంటుందట. హల్లెలూయా, హల్లెలూయా. మన దాన్ని విడిపించాలని కోరుకున్న వాళ్ళంటే పశ్చాత్తాపడాలి, దేవుని సన్నిధిలో క్షమాపణ అడగాలి, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కడుక్కోవడానికి ముందుకెళ్ళాలి తప్ప ఏ రోజు ఆ రోజు కడుక్కుంటేనే బాగుంటుందమ్మా. ఏ రోజు కూడా ఆ రోజు మనము మన తప్పులను క్షమాపణ అడిగి ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చేసినటువంటి ప్రతి క్రియలను బట్టి, ప్రతి ఆలోచన బట్టి, తలంపులను బట్టి, మన యొక్క దృష్టిని బట్టి, అన్నిటిని బట్టి కూడా క్షమాపణ అడగడానికి సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేనే పాపం చేశాను, నాకేం లేదని చెప్పి మనం ఎప్పుడు అనుకోకూడదు. హల్లెలూయా. మన హృదయము అన్నిటికంటే మోసకమైనది, బహువ్యాధి గలదై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు విధేయత కలిగి ఎప్పుడైతే క్షమించమని అడుగుతావో ఆ రోజు మొత్తం కూడా నీకు సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు ఇవ్వగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే నీకు స్వస్థతని ఇవ్వగలుగుతాడు, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు, నీకు దీర్ఘాయుష్ ఇవ్వగలుగుతాడు, నీకు దీర్ఘ బలం ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? నా అంతరంగంలో స్థిరమైన మనసును కలగజేయి.
చంచలమైన మనసును తీసేసి స్థిరమైన మనసును కలగజేయ అంటున్నాడు. హల్లెలూయా. మరి దావీదు చేసినప్పుడు చంచలమైన మనసును బట్టి తనను తాను క్షమాపణ అడుగుతున్నాడు. హల్లెలూయా. మనం కూడా క్షమాపణ అడగాలి. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే మనల్ని మనం కడుక్కోవడానికి సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. సిద్ధమైన మనసు కలిగి ఉండాలి, ప్రార్థించాలి దేవుని సన్నిధిలో. ప్రభువా, మరి ఉదయకాలం నుండి ఇప్పటి వరకు నేను చేసినటువంటి ప్రతి దాన్ని బట్టి క్షమించండి ప్రభువా అని చెప్పేసి మన హృదయాన్ని మనము కడుక్కోవడానికి కలిగి ఉండాలట. అలాగే శుద్ధ హృదయం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే శుద్ధ హృదయం కలిగి ఉంటావో నీ దేవుని చూచెదవు. నేను దేవునితో మాట్లాడుతున్నా అంటే నీ హృదయం కూడా శుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. శుద్ధ హృదయంతో నువ్వు ప్రార్థిస్తే ఏమవుతుందంటే నీ మనసు దేవునికి అంకితమై దేవుని నీ సన్నిధిలోకి వచ్చి దేవుడు నీ హృదయంలోకి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు దేవునితో మాట్లాడము, దేవుడు దర్శించడం అనేది జరుగుతుందమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. శుద్ధ హృదయం లేనట్లయితే నీ హృదయంలోకి ఎల్లప్పుడూ కూడా శుద్ధ హృదయం లేదనుకో, నీ హృదయంలోకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీలోకి రావాలంటే నువ్వు కడుక్కోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. రావడానికి కూడా ఆయన సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలంటే నీ తలుపులను వేసి ఉన్న నీ తలుపుల హృదయాన్ని కడుక్కొని నువ్వు తెరుచుకొని ఉండాలి. హల్లెలూయా. 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 ఇంకేమంటున్నాడు? నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, మరి నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ ఆల్రెడీ పొందుకున్నా కూడా తన యొక్క పాపమును బట్టి ఒక కోరుకుంటున్నాడట, ప్రభువా నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకము. ఎవరికైతే పరిశుద్ధాత్మ ఉంటుందో వారిలో ఇంకా పశ్చాత్తాప గుణము, క్షమించమని అడిగే గుణం అధికంగా ఉంటుందమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి ప్రతి ఒక్కరు కూడా ఇతరులను క్షమించాలని, ఇతరులను బాధ పెట్టకుండా ఉండాలని, అలాగే దేవుని కూడా గాయపరచకూడదని, దేవుని కూడా బాధ పెట్టకూడదని వాళ్ళ హృదయంలో ఉంటుందట. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ యొక్క హృదయం మనకు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడట? మీ హృదయంలో కూడా వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా మేము మాట్లాడతాడమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. మరి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. అట్టి కృప ద్వారా పరిశుద్ధాత్మ మీరు పొందుకుందురు గాక. ఆమేన్. ఇంకొక మాట ఏమంటున్నాడో, పాపుల్ని తట్టు తిరుగుదురు దేవా, నా రక్షణకర్త అయిన దేవా, రక్త అపరాధం నుండి నన్ను విడిపింపుము. పాపం ద్వారా ఏమవుతుందట? అపరాధం పెరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి రక్త అపరాధము నుండి రక్షించాలంటే ఎవరి ద్వారా రక్షింపబడ్డాం? యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారానే మన రక్త అపరాధం నుండి మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రతిరోజు కూడా రక్త అపరాధం నుండి నన్ను రక్షింపుము. ఇది యేసుక్రీస్తు ప్రభు బలి అర్పించక ముందు ఆ యొక్క దావీదు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు కూడా ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనలో ఏమి ఉంటుందంటే పాపం చేసినప్పుడు అది ఒప్పుకోవడానికి మనసు ఒప్పదు. అది ఒప్పుకోవడానికి మనకు ఏం చేస్తుందంటే సాతాను దేవునికి మనకు మధ్యలో విరోధంగా పనిచేస్తుంటుంది. మన హృదయాన్ని కృంగదీసి మన యొక్క బాధ పెట్టి దేవుని దూరం చేయాలి. నువ్వు ఎల్లప్పుడూ తప్పే చేస్తున్నావు కనుక, పాపం చేస్తున్నావు కనుక ఇక ముందు నుండి ఇక నువ్వు దూరంగా వెళ్ళిపో, ఇక నీ వల్ల కాదు, నువ్వు ఎప్పుడు కూడా పాపం చేస్తూనే ఉంటావు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు మందిరంకి అని చెప్తుందమ్మా. ఇది అంతరంగంలో ఉన్నటువంటి మనస్సాక్షి ఆ విధమైనటువంటి హృదయం కలిగి ఉంటుంది. హల్లెలూయా. వాతమైనటువంటి మనస్సాక్షి ఎల్లప్పుడు అదే స్థిరంగా ఉంచాలని చెప్పి మనల్ని ఏం చేస్తుందట? ఆ విధంగానే ఉంచాలని చెప్పి చూస్తూ ఉంటుంది. అందుకనే మొదటి వచనం చదువుదాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బావుల చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఉన్న అందరు గట్టిగా హల్లెలూయా. 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 ప్రార్థించడంలో అంశాలను చెప్తున్నాను. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బావులది చొప్పున నన్ను ఏం చేయమంటున్నాడు దేవుడు? నా అతిక్రమములు తుడిచివేయము. దేవుని అడగాలి. ప్రతిరోజు కూడా క్షమాపణ అడగడంలో ముందు ఉండాలి. మనం ఎలాంటి తప్పులు చేస్తున్నామో అది దేవునికి తెలుసు కనుక మనం దేవుని సన్నిధిలో అడిగినట్లయితే మనం తప్పకుండా దేవుడు మనకు గొప్ప కార్యాలు చేస్తాడమ్మా. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని కార్యాలు జరగవు, కొన్ని పాపములు మనం ఒప్పుకోనప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రాడు. అలాగే కొన్ని అద్భుతాలు కూడా నీ జీవితంలో జరగవు. కొన్ని అద్భుతాలు జరగాలి, కొన్ని స్వస్థత జరగాలి, కొన్ని అనారోగ్యాలు పోవాలంటే నువ్వు నీ అపరాధమును ఏం చేయాలట? క్షమించమని అడగాలి. నువ్వు బాధ పెట్టేటువంటి దేవునికి నీకు మధ్యలో ఏదైతుందో అది నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. 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 శుద్ధ హృదయం కలగజేయమని ప్రార్థించాలి. శుద్ధమైన మనసు కలగాలని చెప్పి ప్రార్థించాలి.
అలా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుని యొక్క ఆత్మ నీలోకి పరిశుద్ధాత్మ శక్తి వస్తదమ్మా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నట్ట, రక్తాపరాధంలో నన్ను విడిపింపుమో అప్పుడు నా నాలుక నీతిని గురించి, నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచున్నట్లు నువ్వు నా పదవులు తెరువుము. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని ప్రార్థిస్తావో నువ్వు ఇతరులకు సువార్త చెప్పడము అనే మనసు నీలో కలుగుతాది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సువార్త చెప్పాలని, దేవుని గురించి మాట్లాడాలని, దేవుని గురించి చెప్పాలని చెప్పేసి నీకేం కలుగుతుందట, నీకు ప్రచురం చేయాలని, ప్రచురం అంటే ప్రకటన చేయాలి, చెప్పాలనే మనసు నీలో కలుగుతుంది. ఎప్పుడైతే మనము క్షమాపణ అడుగుతామో దేవుడు ఏం చేస్తాడట, నిన్ను క్షమించి నీలో శుద్ధ హృదయం కలగజేసి, నీలో సమ్మతి గల మనసు కలగజేసి, నీలో స్థిరమైన మనసు కలగజేసి ఆయన పరిశుద్ధాత్మతోటి నింపినప్పుడు నీవు స్తుతి చెల్లిస్తూ, ప్రత్యేకంగా నువ్వు ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా సువార్త చెప్పాలని, దేవుని కోసం ఏదైనా ఒకటి చేయాలనే మనసు నీలో కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి మనసు మీలో ఉండునుగాక. అందరూ అన్నట్టు యేసునామములో శుద్ధ హృదయము, శుద్ధ మనసు నా హృదయంలో యేసునామములో ఈ రోజు నుండి ప్రారంభించబడునుగాక. అందరూ నోరున్న వారు అందరూ అన్నట్టు యేసునామములో, యేసునామములో, యేసునామములో శుద్ధ హృదయము, శుద్ధ మనసు నా హృదయములో కలుగునుగాక. నా నోటి నిండా నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ బలమును నింపుదుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎందుకు ఈ మాట ప్రార్థన చేస్తున్నాడు దావీదు? క్షమాపణ అడుగుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. తాను చేసినటువంటి క్రియలను బట్టి మరి ఒక గొర్రెల కాపరిగా ఉన్న నన్ను దేవుడు ఇంతవరకు ఒక రాజుగా చేశాడు కదా, నేను ఎందుకు ఇలా దేవుని సన్నిధిలో తప్పిపోయానని చెప్పేసి తనను తాను తగ్గించుకొని ఏం చేస్తున్నట్ట, విధేయత కలిగి క్షమాపణ అడుగుతున్నట్ట. ఎవరైతే క్షమాపణ అడుగుతారో పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంతోషిస్తాడు, దేవుని యొక్క ఆత్మ కూడా వారిలోకి వస్తుంది. దేవుడు మరి మీ అందరికీ కూడా ఈ యొక్క కృప దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తిగత ప్రార్థన మనం విందాం. అన్నా చేసినటువంటి ప్రార్థన 1 సమూయేలు 2వ అధ్యాయము 10 నుండి 11 వచనం చదవండి అమ్మ త్వరగా. హల్లెలూయా. 1 సమూయేలు 2వ అధ్యాయం 10 నుండి 11 వచనం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాతో వాదించువారు, చదవండి. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలంలో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. ఒక్క నిమిషం. 1 సమూయేలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం 10, 11 అదే చదివాను. కరెక్టేనా? ఒక్క నిమిషం. 1వ అధ్యాయం చదవండి. బహు దుఃఖాక్రాంతులై బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి సేవకురాలను నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలను నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములు అన్నింటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నదట. అమ్మ మందిరంలో పోయి ప్రార్థన చేస్తున్నదా, ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నదా? కరెక్ట్ చెప్పాలి. ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నదా, మందిరంలో పోయి ప్రార్థన చేస్తుందా? మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుందట ప్రతిదినం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అందరూ గట్టిగా అనాలమ్మా హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నారట? సైన్యములపతి యెహోవా దుఃఖాక్రాంతులై, బహు దుఃఖాక్రాంతులై, ఎవరైతే మరి పిల్లలు లేరు అని చెప్పి బాధపడుతూ దుఃఖాక్రాంతులై ఈ యొక్క అన్న ఏం చేస్తున్నదట, యెహోవా యొక్క మందిరంలోకి, షీలోహు మందిరంలోకి వెళ్ళేసి మరి అక్కడ ప్రార్థన చేస్తున్నదట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేస్తున్నదట? బహు దుఃఖాక్రాంతులై, విపరీతంగా ఏడుస్తున్నదట, విపరీతంగా బాధపడుతున్నదట. ఎందుకంటే నాకు గర్భఫలం లేదు, దేవుడు నాకేమి ఇవ్వలే కదా,
దేవుడు నాకు ఇగో ఈ యొక్క పెన్నిన్న మరి ఆ యొక్క వ్యక్తురాలకి ఆ స్త్రీకి ఇచ్చాడు, కానీ నాకు మాత్రము ఎలాంటిది కూడా దేవుడు ఇవ్వకపోయే అయ్యో అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఏం చేస్తుందట, తనను తాను తగ్గించుకుంటూ విధేయత కలిగి ప్రార్థన చేస్తున్నదట. బహు దుఃఖాక్రాంతులే అంటే విపరీతమైనటువంటి బాధతోటి కృంగుదలతోటి ప్రార్థన చేస్తారు కొంతమంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని సమస్యలు తీరాలంటే మనం ఏం చేస్తామంట, కన్నీటితో ప్రార్థన చేస్తాం. ఆ కన్నీటితో చేసే ప్రార్థన అందరికీ ఎలా అనిపిస్తుంది అంటే, ఏందో ఈమె మాత్రమే బాధపడుతున్నది కదా, ఈమెకే వచ్చిందా కష్టం అని చెప్పేసి అనుకుంటారు. కానీ దేవుడు మాత్రము హృదయాన్ని చూడగల సమర్థుడు. హల్లెలూయా. నీ హృదయాన్ని గమనిస్తున్న దేవుడు. హల్లెలూయా. నీ మనసును గమనిస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవుడు ఏదైతే నీ హృదయంలో అనుకుంటున్నాడో అది చేయడానికి సామర్థ్యము ఎల్లప్పుడూ ఆయనకు సామర్థ్యం కలదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో అది నిశ్చయంగా పొందుకుంటావని చెప్పేసి దేవుడు రెడీగా పెట్టి ఉంచుతాడమ్మా. హల్లెలూయా. కానీ దేవుడి సన్నిధిలో నువ్వు కనిపెట్టి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు అని చెప్పేసి ఆయన హృదయాన్ని గమనిస్తున్నటువంటి దేవుడు. ఇక్కడ చూడండి, బహు దుఃఖాక్రాంతులు వచ్చి యెహోవా సన్నిధిన బహుగా ప్రార్థన చేయొచ్చు, ఏడ్చు ప్రార్థన చేస్తుండను. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఏడుస్తూ, చాలా బాగా ఏడుస్తూ, చాలా విపరీతంగా ఏడుస్తూ, దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నదట. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి మనసు మీలో ఉండాలి. కొన్ని విషయాల్లో మనం ప్రార్థిస్తాం కానీ మనకు కన్నీరు రాదు కొంతమందికి. హల్లెలూయా. కొంతమందికి తెలియకుండానే విపరీతమైన కన్నీరు వస్తుంది. కొంతమందికి తమ యొక్క బాధను తెలుసుకొని జ్ఞాపకం తెచ్చుకొని కన్నీరు గారుస్తారు. కన్నీటితో చేసేటువంటి ప్రార్థన దేవుడు తప్పక వింటాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి చేసే ప్రతి ప్రార్థన నీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చి సంతోషంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది అయితే కన్నీటితో ప్రార్థిస్తున్నారో యేసు నామములో వారందరికి కూడా ఈ రోజు నుండి వారి సంతోషం నాట్యంగా మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి విశేషంతోటి ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో ఒక విశేషణతోటి, ఒక తీర్మానంతో ప్రార్థన చేయడం, ఒక మనసుతోటి దేవుని సన్నిధిలో ఏక మనసు కలిగి ప్రార్థన చేయడం. హల్లెలూయా. ఏక హృదయం కలిగి ప్రార్థన చేయడం, ఏక మనసుతోటి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేయడం అనేది ఆమె ఏడుస్తూ చేస్తున్నదట. ఏమని? సైన్యములకు అధిపతగు యెహోవా నీ సేవకురాలను నాకు కలిగిన శ్రమను చూచి. హల్లెలూయా. ఆమెకు వచ్చిన శ్రమ ఎలాంటిదంటే కేవలం గర్భఫలం లేకపోవడం, అలాగే మనుషుల ద్వారా నిందలు అవమానాలు రావడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక మాట ఏంటంటే దేవుని సన్నిధిలో ఒక మంచి యాజకుణ్ణి తయారు చేయాలని చెప్పేసి తన ఉద్దేశం దేవుడు తన ద్వారా కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి దైవజనుణ్ణి తన ద్వారా ఇది దేవుడు సంకల్పించాలని చెప్పేసి ఒక మంచి సంకల్పం చొప్పున దేవుడు రెడీ చేశాడు. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, గర్భఫలం లేని వారికి యేసునామములో మంచి గర్భఫలం వచ్చును గాక. ఇక్కడ ఉన్న సంఘములో ప్రతి ఒక్కరికి యేసునామములో మంచి గర్భఫలం పొందుకుందురు గాక. యేసునామములో వారి జీవితంలో ఊహించని అద్భుతమైనటువంటి మంచి గర్భఫలం వారు ఈ రోజు నుండి నాయన ప్రభువా పరిశుద్ధాత్మను మీరే సహాయం చేస్తురు గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అవి ఏ బంధకాలు ఉన్న యేసునామములో తొలగిపోను గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని ప్రార్థించండి. ఏదైనానో పర్లేదు, దేవుని సన్నిధిలో మీరు అనుకోవాలి. కొంతమందికి సువార్త చెప్తున్నానో, లేదా కొంతమందికి దేవుని సన్నిధిలో ఏదైనా సహాయం చేస్తున్నానో, లేదా పేదవాళ్లకు విధవరాళ్ళకి ఏమైనా సహాయం చేస్తున్నానో, లేదా దేవుని సన్నిధిలో నువ్వు ఒక తీర్మానం చేసుకొని ప్రభువా నీ యొక్క మందిరానికి సహాయం చేస్తున్నానో, మరి లేదా నీ కుమార్తెను కానీ నీ కుమార్తెను కానీ దేవుని సేవకు అప్పచెప్తున్నానో, ఆయన ఒక తీర్మానంతో నువ్వు ప్రార్థన చేసి బహు దుఃఖాక్రాంతులైన ప్రార్థన చేసినట్లయితే దేవుడు నువ్వు అనుకున్న కోరిక నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఎలాంటి కోరికైనను యేసు నామములో నెరవేరును గాక. హల్లెలూయా. నీ హృదయాన్ని గమనిస్తున్న దేవుడు, నీ మనసును గమనిస్తున్న దేవుడు తప్పకుండా నీ కోరికలు నెరవేర్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యప్రభువైన యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను బట్టి నీ సేవకురాలైన నన్ను మరవక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసి నీడలా నా తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక. హల్లెలూయా. అక్కడనే తీర్మానం చేసుకుంటున్నది దేవుని సన్నిధిలోనే, అదే ప్రదేశంలోనే దేవుని సన్నిధిలో ఆమె తీర్మానం చేసుకుంటున్నది. ఏమని? నాకు మంచి కుమారుని ఇచ్చినట్లయితే ఆ కుమారుని నీకే అప్పచెప్తాను ప్రభువా.
నీ యొక్క సేవకై అప్పచెప్తాను ప్రభువా అని చెప్పేసి మరి దేవుని సన్నిధిలో తనను తాను ఏం చేస్తున్నదట, కుమిలిపోతూ కురింగిపోతూ బాధపడుతూ దేవుణ్ణి అడుగుతున్నదట. హల్లెలూయా. మరి అన్న ప్రార్థన చాలామంది చేస్తున్నారమ్మా ఇప్పుడు. హల్లెలూయా. కానీ దేవుడు హృదయాన్ని గమనిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన హృదయం ఎలా ఉంది, దేవుని సన్నిధిలో ఎలా విధేయత కలిగి ప్రార్థిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఎంతవరకు యథార్థంగా ప్రార్థిస్తున్నాం అనేది దేవుడు గమనిస్తూ మన కోరికలు నెరవేరుస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ ప్రార్థన మీకు కూడా ఇలాంటి ప్రార్థన నెరవేర్పులోకి మీ జీవితంలోకి వచ్చునుగాక. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేర్పునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 మీరు ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అన్న కూడా ప్రార్థన చేసింది, ఒక మంచి కుమారుని ఇచ్చింది. తన నోటి నుండి వచ్చే ఏ మాట కూడా తన జీవితంలో నెరవేరకుండా పోయినటువంటి గొప్ప అభిషేకం గల వ్యక్తిని దేవుడిచ్చాడమ్మా. హల్లెలూయా. మంచి అభిషేకం గల వ్యక్తిని ఇచ్చాడు. ఆయనే సమూయేలు ప్రవక్త. మొదట ఎంత బాధపడ్డదో తర్వాత దేవుడి సన్నిధిలో తన యొక్క కుమారుని చూసి అంత సంతోషించి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మొదట మీరు బాధపడుతున్నారేమో, దేవుడు చేసేటువంటి క్రియలను బట్టి మీకు అర్థం కాక అవి లేటుగా అవుతున్నాయి కదా, అలాగే నాకు లేటుగా గర్భఫలం అవుతుంది కదా అంటే, దేవుడు ఎంత లేటుగా ఇచ్చినా కూడా దేవుడు మంచి ఉన్నతమైనది నీకు ఇస్తాడమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. అది ఉన్నతమైన సాక్ష్యం ఇచ్చుటకి. హల్లెలూయా. ఉన్నతమైన సంకల్పం చొప్పున, ఉన్నతమైన మార్గం చొప్పున నేను నడిపించాలని దేవుని యొక్క కృప ద్వారా ఉన్నది కనుక దేవుడు నిన్ను ఆ విధంగా నడిపిస్తున్నాడో దేవుడు తప్పకుండా నీ కోరిక నెరవేర్చును గాక. ఆమేన్. బహు దుఃఖాక్రాంతులై నువ్వు ప్రార్థించినట్లయితే ఈ రోజు నుండి నీ యొక్క దుఃఖ సమయంలో తొలగించబడును గాక. నీకు ఆశీర్వాదం దొరుకును గాక. నీ దుఃఖము అలాగే నీ యొక్క సమయము అన్నిటిలో కూడా నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నావో అవన్నీ కూడా గొప్ప సాక్షులుగా మార్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 అందరు గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మరి అలాగే చివరిగా నేను ఒక ప్రార్థన చేసి ముగిస్తానమ్మా. చివరిగా మరి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు 10వ అధ్యాయము 12వ వచనం చదవండి అమ్మా త్వరగా. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెహోవా ఇశ్రాయేలు అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యానులో లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. హల్లెలూయా. హల్లెలూయా. అంటే సూర్య చంద్రులు ఆపగలటువంటి ప్రార్థన మనం ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. సూర్యుని ఆపగలదు, చంద్రుని ఆపగలదు. మీరు ఎప్పుడన్నా ప్రాక్టికల్ చేస్తారా? ప్రార్థన చేయండి అలాగే. హల్లెలూయా. 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 ఒకరోజు మా యొక్క కాలనీలో విపరీతమైన వర్షం పడుతున్నది. హల్లెలూయా. గత 5 రోజులు వారం రోజుల కంచెలు విపరీతమైన వర్షం పడి మాది ఒక కాలనీ విపరీతంగా డౌన్ ఉండడం వల్ల వర్షం నీళ్లు వారి ఇంట్లోకి వస్తుంటే నేను ప్రార్థన చేశాను. ప్రభువా మరి చెయ్యి పైకెత్తి మా యొక్క ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏం చేసిందంటే నాతోటి ఛాలెంజ్ చేసేసి ఎలాగైనా కూడా వర్షం ఆపేటట్టు మీ దేవుణ్ణి ప్రార్థన చేయంటే నేను ప్రార్థన చేశాను ఆయన ముందు. హల్లెలూయా. హల్లెలూయా. సుమారు 7 రోజులు కురిసేటువంటి వర్షాన్ని ఆపమని చెయ్యెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు 1 గంట తర్వాత ఆపేసిండమ్మ, మళ్ళా వర్షం బల్లే. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు ప్రార్థన వినే దేవుడు. నా గొప్పతనం కాదు ఇక్కడ. దేవుని యొక్క గొప్పతనం ఎలాంటిదంటే దేవుడు గొప్ప క్రియలు చేయవాడు, ఆశ్చర్యకార్యాలు చేయవాడు, అద్భుతాలు చేయవాడు. ఆయన ఏదైనా నువ్వు చేయగల సమర్థుడు. ఒకవేళ మీరు అవిశ్వాసంతో ఉన్నారేమో, మరి ఇక్కడ అమోరీయుల మీద విజయాన్ని ఇచ్చినట్టు దేవుడు ఆ దినమున. అంటే మీరు కూడా ఐగుప్తు అనే ప్రదేశంలో ఉన్నారేమో, మీరు కూడా సాతాను బంధకాలతో ఉన్నారేమో, మీరు కూడా తేలనబడి బంధకాలతో అలాగే విసుగుతూ వేసారుతూ బలనితో ఉన్నారేమో. దేవుడు అంటున్నాడు మీకు విజయాన్ని ఇచ్చే రోజున మీరు చేసే ప్రార్థన తప్పకుండా అది విజయవంతమై ఇతరులకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సూర్య చంద్రులను ఆపినటువంటి ప్రార్థన మీ ప్రార్థన కూడా మరొక ఈ వ్యక్తే ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఎవరు కాదు, యెహోషువ అనే ఒక వ్యక్తే. హల్లెలూయా. ఒక వ్యక్తి ప్రార్థనను ఆపి ఒక వ్యక్తి ప్రార్థన విన్నటువంటి దేవుడు మీ ప్రార్థన కూడా వినగలడు, సంఘ ప్రార్థన కూడా వినగలడు, అలాగే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు ప్రార్థన చేసే ప్రార్థన కూడా
తప్పకుండా విని ఆయన తప్పకుండా నెరవేర్చగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 కాబట్టి ఈ రోజు నుండి మీ ప్రార్థన యెహోషువ వలె గొప్ప ప్రార్థనగా ఉండును గాక, ఆమేన్. గొప్ప ప్రార్థనగా ఉండును గాక. ఆమేన్. అవిశ్వాసం యేసు నామములో దొలిగిపోను గాక, ఆమేన్. పూర్ణ విశ్వాసం కలుగును గాక, ఆమేన్. గొప్ప మార్గాలు గొప్ప కార్యాలు మీ ఎడల జరుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 చివరిగా ఏలియా ప్రార్థన చేసినటువంటి ప్రార్థన మనము చెప్పి ముగించుకుందాం. చివరిగా హల్లెలూయా, హల్లెలూయా. నాకు అయ్యగారు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి కొద్ది సమయం కనుక త్వరగా మరి ఏలియా ప్రార్థించినటువంటి ప్రార్థన మరి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 20 నుండి 39 వరకు చదవండి. స్పీడ్గా చదవండి అమ్మా, యెహోవా, దయచేసి. నా దేవా, ఆ. నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని ఆ. చంపునంతగా ఆ. ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను ఒక్క నిమిషం క్షమించండి. మొదటి రాజులు మొదటి రాజులండి, మొదటి రాజు 17వ అధ్యాయం 17. ఒక్క నిమిషం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇరవై వచనం. యెహోవా, యెహోవా. నా దేవా, ఆ. నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని అది కూడా కదమ్మా, ఒక్క నిమిషం నేను చెప్తాను వినండి. 18వ అధ్యాయం 18వ అధ్యాయం 18వ అధ్యాయం 25. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా. హల్లెలూయా. మొదటి రాజులు 18వ అధ్యాయము 25. ఒక్క నిమిషం. 37వ వచనం 37. యెహోవా, ఆ. నా ప్రార్థన ఆలకింపుము. ఆ. యెహోవావైన నీవే ఆ. దేవుడవై ఉన్నావనియు ఆ. నీవు వారి హృదయములను ఆ. నీ తట్టుకు తిరగజేయదు అనియు ఆ. ఈ జనులు తెలుసుకున్నట్లుగా ఆ. నా ప్రార్థన అంగీకరించము. ఆ. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా ఆ. యెహోవా అగ్ని దిగి ఆ. దహన బలి పశువులను ఆ. కట్టెలను రాళ్లను ఆ. బుగ్గిని దహించి ఆ. కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 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 ఇక్కడ ఏలియా ప్రవక్త ఏం చేస్తున్నాడు? కర్మేలు పర్వతం మీద తను చేస్తున్నటువంటి ప్రార్థన. హల్లెలూయా. ఏలియా ప్రవక్త ఏం చేస్తున్నాడు? కర్మేలు యొక్క పర్వతం మీద తను చేసినటువంటి ప్రార్థన ఒక భయంకరమైన శక్తి గలదే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చేస్తున్నట? బయలు ప్రవక్తలు ఒక దిక్కుంటే తను మరి ఒక దిక్కుండి ప్రార్థన చేస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. 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 మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. ఆ విధంగానే చేస్తారమ్మా, చేయాలి. దేవుని యొక్క అగ్ని మరి దింపాలి పరలోకం నుండి, మరి మీడియా ముందు దింపాలి అందరూ. ఆ విధమైనటువంటి బలమైన అభిషేకం మీలో ఉండును గాక. ఆమేన్. దేవుడు అన్నాడు చివరి దినంలో ఏమంట? ఏలియా లాంటి ప్రవక్తలు లేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవని తెలుసుకున్నట్లు, నువ్వు నిజమైన దేవుడవని తెలుసుకున్నట్లు ఈరోజు నీ యొక్క పరలోకం నుండి గొప్ప అగ్నిని దింపండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 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 అందరూ కూడా గట్టి హల్లెలూయా. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా అది నిజంగా జరుగుతుందని నమ్మాలి. అది ఎలాగైనా కూడా తప్పకుండా నెరవేరుతుందని నమ్మినట్లయితే దేవుని యొక్క అగ్ని మీ మీద కూడా దిగి వస్తుందమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని మీ మీద కూడా దిగి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ బయలు ప్రవక్తల ముందు, అలాగే రాజు ముందు, అలాగే అందరి ముందు కూడా ఏలియా ప్రవక్త ఏం చేస్తున్నాడ? దేవుని యొక్క దహించు అగ్నిని ఈ ప్రదేశంలో దింపేసి దహించు అగ్ని చేత ప్రతిది కూడా బూడిద చేసే విధంగా మరి కంప్లీట్గా దేవుని యొక్క అగ్ని దిగిందట. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఎందుకు మాట చెప్తున్నానంటే మనకు తెలియనటువంటి సమస్యలతో ఒక్కొక్కసారి మనము ఏం చేస్తామట? చనిపోవాలని చెప్పి ఆలోచన కలిగి ఉంటాం. ఒక్కొక్కసారి చనిపోవాలన్నా లేకపోతే ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి సాతాను ఏం చేస్తుందట? ప్రేరేపిస్తుంది. మరి అలాంటి దాన్ని మనం బంధించాలి, అలాంటి దాన్ని మనం ఆపు చేయాలి. ఖచ్చితంగా దాన్ని బంధించాలంటే మనం ఏం చేయాలంట? తప్పకుండా దేవుని యొక్క ఆత్మ పొందుకోవాలి, దేవుని యొక్క అభిషేకం పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఇక్కడ ఏలియా ప్రవక్త కూడా ఏం చేస్తున్నాడు? వారందరి ముందు కూడా ఒక సవాలు వేసి
ఖచ్చితంగా మన దేవుడు యెహోవా రోషం గల దేవుడు గనక తప్పకుండా అద్భుతాలు చేయగల సమర్థుడు, ఆశ్చర్యకార్యాలు చేయగల సమర్థుడు, ఆయన నిజమైన దేవుడు, సత్యవంతుడు గనక తప్పకుండా ఆ కాలంలో చేసిన దేవుడు ఇప్పుడు ఈ కాలంలో చేస్తాడని నమ్మిన ఎడల ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా చేస్తాడమ్మా. దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా మీకు కూడా ఈ రోజు నుండి ఆ విధమైనటువంటి రోషం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పకుండా మీకు అభిషేకం దిగుతుంది. మరి ఇక్కడ దహించు అగ్ని అయి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడని యెహోవాకు జనులకు తెలియనట్లు, ఈయన నిజమైన దేవుడని తెలియనట్లు కూడా అక్కడ ఏం చేస్తున్నాడు? ఏలియా ప్రవక్త ప్రార్థిస్తున్నాడట. మనం కూడా అలాంటి విశ్వాసం గల ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేయించుండగానే దేవుని యొక్క అగ్ని దిగి వచ్చిందట. హల్లెలూయా. ప్రార్థన చేయించుండగానే, అంటే ఎంత దేవుడికి ఆయనకు మధ్యలో ఎంత సంబంధమో, దగ్గర సంబంధం ఉందో ఒకసారి మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎల్లప్పుడు కూడా నువ్వు దేవునికి ఆనుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు నీవు ఏదైతే కోరుకుంటావో అది జరిగించగల సమర్థుడు. హల్లెలూయా. అందుకనే మరి ఒక విషయం చెప్తాను. ముందు రోజుల్లో మరలా ఏలంటే అభిషేకం అయినటువంటి వ్యక్తులను మరలా దేవుడు తీసుకొస్తా అని చెప్పి ప్రకటన గ్రంథంలో, అలాగే మరి దేవుని సన్నిధిలో అనేక కొత్త నిబంధనలు దేవుడు రాసి పెట్టాడు. కాబట్టి ఈ రోజున మీరు అనుకోవాలి, ప్రభువా నాకు కూడా పరిశుద్ధాత్మనివ్వండి, నాకు కూడా ఈ యొక్క మరి దీనిని బంధించుటకు, అన్నిటిని బంధించుటకు, కట్టివేయటకు, అలాగే ప్రతి దాన్ని కూడా స్వస్థపరచుటకు, నాకు కూడా నా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఏ కీడు రాకుండా బంధించుటకు నాకు కూడా శక్తినివ్వమని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఇస్తాడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు దిగి వచ్చినప్పుడు దేవుడు ఈనాడు కూడా దిగి రావడానికి రెడీగా ఉన్నాడు. మీరు కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా మోకాళ్ళ మీద ఉందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకొని ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనల ద్వారా ప్రభువా మాకు విశ్వాసం పెరిగింది. ప్రభువా అయా, నీ కృప ద్వారా మాకు సహాయం దయచే ప్రభువా. నా తండ్రిని యెహోవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం తెచ్చుకో అయా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా. నాలో అవిశ్వాసమైన బీజాన్ని విడిపించండి ప్రభువా. నాలో ఉన్నటువంటి అవిశ్వాసమైన బీజాన్ని తొలగించండి అయ్యా. నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను ప్రభువా, దయచేసి నాకు నీ యొక్క విశ్వాసాన్ని పెంచినట్లు కృప చూపెట్టండి ప్రభువా అని ప్రార్థించినట్లయితే దేవుడు ఈ యొక్క 8వ ఉపవాస ప్రార్థనలో మీకు దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడమ్మా. అద్భుతమైన క్రియలు దేవుడు చేయబోతున్నాడు. ఊహించని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మీరు అందరూ ప్రార్థించినట్లయితే ఆయన శక్తి ఈ మధ్యలో మన మధ్యలో దిగి రాబోతున్నది. తండ్రి, నీ యొక్క అగ్నిని కుమ్మరించమని ప్రార్థన చేయండి తండ్రి. రిబా షందర కతురి అలమా షందరు లహందర కమా షందర లబా. మైటీ పవర్ జీసస్. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నాతో మాట్లాడమని ప్రార్థన చేయండి. యేసయ్యా, నీ ఆత్మచేత అభిషేకించమని ప్రార్థన చేయండి. అయ్యా, నేను ఎవరు లేనివాడనై ఉన్నాను ప్రభువా, అందరూ ఉన్న అనాథనై ఉన్నాను ప్రభువా. దయచేసి నన్ను జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా. అయ్యా, నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాను ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం తెచ్చుకో అయ్యా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి ఈరోజు అయ్యా. నాయన, ఈ ప్రార్థనలన్నీ నాయన నేను చేసినట్లు నీ కృప నాకు సహాయం దయచే, నీ జ్ఞానాన్ని నాకు దయచేయండి ప్రభువా. నీ వివేచన చేత నన్ను నింపండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తిని నా మీద నింపండి ప్రభువా అని ప్రార్థన చేయండి. అందరూ కూడా యేసయ్యా, నీ యొక్క ఆత్మ చేత అభిషేకించండి. ఇక్కడ ఈ ప్రదేశం అంతా నీ గొప్ప వెలుగుని మీరు నింపండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీ గొప్ప అగ్ని ఈ ప్రజలు దిగిరమ్మడుచున్న ప్రభువా తండ్రి. ఓ రబా షందరి కనమందుల హందర కతురి అలమా షందర లబా రెహెందులమా తొలేలిమా షందరు లహందర కతురి అలమా షందర లబా. అయ్యా, నీ గొప్ప అగ్నిని ఇప్పుడే నింపమని అడుగుతున్న ప్రతి కుటుంబంలో ప్రభువా. లేహనమా అత్తులే మా షందరు లహందర కతురి అలమా షందర లబా. నాయన, సమస్తమును విడుదల దయచేయండి ఈరోజు ప్రభువా. ఎవరైతే చీకటి బంధకాలు ఉన్నారో నజరేయుడు యేసు నామములో ఆ చీకటి బంధకాలు ఈ రోజు నుండి కాల్చివేయబడిన యేసు నామములో. రబా షందరు లహందర కతురి అలమా షందర లబా. ఎవరైతే బలైనతో ఉంటున్నారో, ఎవరైతే ఇదిగో అంధకార శక్తులతో మాంత్రిక ప్రభావాలతో ఉంటున్నారో నజరేయుడు యేసు నామములో అవి కాల్చివేయబడిన కూడా ఈ రోజు నుండి ప్రభువా. యేసు నామములో అవి కాల్చివేయబడిన ఈరోజు. ఎవరైతే స్వస్థత లేకుండా ఇక్కడ పడి ఉంటున్నారో నజరేయుడు యేసు నామములో వారి స్వస్థత ఈ రోజు నుండి ప్రారంభించబడిన యేసు నామములో ప్రభువా.
తండ్రి నీకే వందనాలు ప్రభువా. తరతరాల నుండి వస్తున్న శాపములు మీరు కొట్టివేయండి ప్రభువా. నాయన వారి తాతల ముత్తాతల నుండి వస్తున్న ప్రతి శాపములు నీ రక్తం ద్వారా కొట్టివేయండి ప్రభువా. నాయన ఇటు అటు 10 తరాలు ఉన్నటువంటి ప్రతి శాపములు నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా ఇదిగే తొలగించబడనాకు ఈరోజు ప్రభువా. ఓ రబాత్త ఎలందన కతురి మషందరి లెహెందర మత్తులి అందన మషందరు లహందరక మషందరలబ. అయ్యా నీ కృపను దయచేయండి ప్రభువా. అయ్యా ఎవరైతే ప్రభు బంధకాలు ఉన్నారో బంధకాలు విడిపించండి. ఎవరైతే అనారోగ్యాలు విడిపించండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో నజరేయుడైన యేసు నామములో వారి ఆర్థిక ఇబ్బందులు తొలగించబడను గాక. ఎవరైతే చీకటి అంధకార శక్తులతో ఉన్నారో ఇప్పుడే ఆ ఇంట్లో గొప్ప వెలుగు యేసు నామములో నిండురుగాక ఈరోజు. ఓ మైటీ పవర్ జీసస్ రీబా షందరు లకతరి అలా మా షందరలబా. నా కుమార్తె విపరీతమైన ఛాతుల బరువుతో బాధపడుతున్న కుమార్తె. ఓ లహందరక మా షందరు లహందరబా. విపరీతమైన ఛాతుల బరువు నా కుమార్తె. ఒక 3 రోజుల కంచె కలవరము ఛాతుల బరువుతో బాధపడుతున్న కుమార్తె. ఓ రమ అత్తలహందర మా షందరు లకతరి అలా మా షందరలబా. ఇప్పుడు అటు చీకటి నజరేయుడైన యేసు నామములో కాల్చివేయబడనకు ఇప్పుడే ప్రభువా. పరిశుద్ధాత్ముడ రేఖనా మా షందరు లహందరబా. నా కుమార్తె ఇదిగో నారే భాష నీ కుమార్తె కొరకు నీ యొక్క కుమారుడు కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. నా కుమార్తె ఇదిగో విశ్వాసం ఉంచు. నా కుమార్తె రీ భాషందరు లహందరబా. అట్టి చీకటి బంధకాలు విడిపించండి ప్రభువా. అట్టి చీకటి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును నాకు ఇప్పుడే ప్రభువా. రక్షణ కలిగించాలని ప్రార్థిస్తున్న బిడ్డ నా కుమార్తె. ఓ రబా షందరి అలా మా షందరలబా. అయ్యా విడుదల దయచేయండి ఈరోజు ప్రభువా. వారి రక్షణ కల్పించండి. వారి కుటుంబంలో సమాధానం దయచేయండి. రీ భాషందరలబా. నా కుమారుడిదిగో ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్న నా కుమారుడిదిగో అప్పుల బాధతో ఇదిగో చికాకుతో బాధపడుతున్న కుమారుడు అరే భాషందరలబా. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రమ అత్తుల కత్తరి నమందుల మా షందరు లహందర మత్తురి ఎలా మా షందరలబా. దీవెన మార్గం తెరబోతున్న కుమారుడిదిగో ఒక ఉన్నతమైన ఆశీర్వాద మార్గానికి తెరబోతున్న బిడ్డ నా కుమారుడ. కన్నీటితో ప్రార్థిస్తున్నావు. నా కుమారుడి కుటుంబంలో కలహాలు ఆర్థిక ఇబ్బందులు ఒక భయంకరమైన ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్నావు. ప్రభువా నీ కృప ద్వారా నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్న బిడ్డ రికానా మా షందరలబా. ఇప్పుడే విడుదల యేసు నామములో కలుగునుగాక ప్రభువా. ఓ మైటీ పవర్ చీజ్ రిబా షందరలబా. నమ హో లందర కతురి అలా మా షందరల ఓ రబాత్తరి అలందరబా. ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభువా. ప్రతి కుటుంబంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ప్రతి కుటుంబం నుండి చీకటి బలహీనతలు మీరు కాల్చివేయండి ఈరోజు. ప్రతి కుటుంబం నుండి ఆర్థిక పరిస్థితులను మార్చివేయండి యేసు నామములో ఈ రోజు నుండి ప్రభువా. నీ గొప్ప దీవెనల చేత ఆశీర్వదించండి. నీ గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి నాయన ప్రభువా ఎవరికైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో నాయన వారి పరిస్థితులను మార్చండి ప్రభువా. వారి జీవితంలో ఊహించిన అద్భుతమైన కార్యాలు వారు జరిగించండి ప్రభువా. నాయన ఈ యొక్క సంఘాన్ని మీరు దీవించండి ప్రభువా. పరిశుద్ధాత్మడ ఈ కుటుంబంలో నాయన ప్రభువా ఇదిగో నాయన నీ కుమారుడు నాయన ప్రభా ఇదిగో నీ కుమారుని దాసుని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభువా. అయ్యా ఇక్కడ నాకు ప్రతి కుటుంబానికి జ్ఞాపకం తెచ్చుకోండి. అయ్యా ప్రభు నీ దాసునటువంటి అయ్యో ప్రభు వారి కుటుంబాన్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. ఓ మైటీ పవర్ చీజరి బా షందరు లకత్తరి ఎలా మా షందరలబా. ఓ లహందర కతురి నమందురి ఎలా మా షందరు లకత్తరి ఎలా మా షందరబ. నా కుమారుడిదిగో రబ హో లమత్తరి ఎలా నా కుమారుడిదిగో విశ్వాసం ఉంచు. నా కుమారుడిదిగో ఈ యొక్క రమ షందరు ఈ సంఘమును విస్తరింపజేయబోతున్నాను. రబ అత్తురి ఎలా మా లెహెందర కొత్తిరి నమందుల మా షందరు లహందరబ. తప్పిపోయినటువంటి ప్రతి గొర్రెలను నడిపించినటువంటి మార్గం తెరబోతున్న కుమారుడిదిగో రేహే నమత్తుల కత్తరి నమత్తురు ఎలా మా షందరు లహందరబ. ఒక ప్రత్యేకమైనటువంటి 7 కుటుంబాలను ఉన్నతమైన కుటుంబాలను నడిపించబోతున్న కుమారుడిదిగో విశ్వాసం కలిగి ప్రార్థించు. రికా నమ షందరలబ. ఓ లెహే నమందల కత్తరి నమత్తురు ఎలా మా షందరు లహందరక మా షందరలబ. ఇదిగో ఈ ప్రదేశంలో దేవుని యొక్క కృప దేవుని యొక్క అగ్ని ఇదిగో ఆయన యొక్క అగ్ని మందసం ఈ ప్రజలు దిగి ఉందని దేవుడు చూపెడుతున్నాడు. ఓ రబ అత్తరి ఎలా మా షందరు రహందుల కత్తరి ఎలా మా షందరలబ. ఇదిగో ఒక గొప్ప దైవజనుడు చేసినటువంటి ప్రార్థన ఇదిగో ఒక ధూపము ఈ ప్రదేశంలో పరలోకం నుండి ఈ ప్రదేశానికి ఒక అగ్ని వలె అగ్ని స్తంభం వలె దగదగమని మెరుసుకుంటే ప్రజలు నిలబడుతున్నారని దేవుడు చూపిస్తున్నాడు. నమత్తులహందరకలే నమత్తురు ఎలా మా షందరు లందరబ. ఎవరైతే ఈ ప్రజలు నిలబడి ప్రార్థిస్తారో వారికి తప్పక దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతారని తెలియజేస్తున్నాడు. తండ్రి నీకే స్తోత్రం దాడి రికానమా షందరలబ. ఆయన పరిశుద్ధాత్మ పావురం వలి ప్రదేశంలో ఆయన దూత ఈ ప్రదేశంలో ఇదిగో నిలుపుకొని ఆశ్రయముగా నిలబడి ఉన్నది. తండ్రి నీకే స్తోత్రములు నీకే వందనలు ప్రభా. ఓ మైటీ పవర్ జీజరి బా షందర హౌల్ అందరబా.
నా కుమార్తె ఇదిగో చెప్పరాని బాధతో బాధపడుతున్న నా కుమార్తె, విశ్వాసం ఉంచి బిడ్డ నా కుమార్తె, నీ కుమార్తె కుటుంబంలో గలిబిల్ని విడిపించబోతున్నాను నా కుమార్తె. ఒక అంధకార శక్తి ప్రభావాన్ని విడిపించబోతున్నాను నా కుమార్తె. ఇదిగో మంచి గర్భఫల మార్గము నేను తెరవబోతున్నా నా కుమార్తె. విశ్వాసం ఉంచి బిడ్డ నా కుమార్తె. ఇదిగో ఒక ముగ్గురు రెమ హౌన్నమ అత్తరు ఎలా మా షందరలబ రెబోహున్నమ అందర కత్తురు ఎలా మా షందరలబ. ప్రతి చీకటి మీరు కాల్చివేయండి ఇప్పుడే. ఆ కడుపులో ఉన్నటువంటి చీకటి నజరేయుని యేసునామములో కాలిపోనొకప్పుడే. ఓ రబా షందరి ఎలా మా షందరలబ. ప్రభా గొప్ప కార్యాలు మీరు జరిగించండి ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు, నీకే స్తోత్రములయ్యా. అయ్యా గొప్ప కార్యం జరిగించండి అయ్యా తండ్రి, నీకే వందనాలు ప్రభా. నాయన ప్రతి కుటుంబంలో మేలు దయచండి, ప్రతి కుటుంబంలో నాయన ఇదిగో ప్రతి కుటుంబంలో ఆశీర్వాదం దయచండి. సమయం ఇచ్చినటువంటి ఇదిగో ప్రభా కుటుంబానికి, దాసుని కుటుంబానికి ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ఎబ్బేజు ప్రార్థన రీతిగా విశాలపరచండి. సరిహద్దులను నజరేయుని యేసునామములో విశాలపరచబడునుగాక. ఈ రోజు నుండి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఉత్తరం అన్ని వైపులా విశాలపరచబడి గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. ఈ రోజు నుండి తండ్రి అల్పుడున్న ప్రభు, పరిశుద్ధాత్ముడ ఒక్కసారి నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి తండ్రి. నీకే వందనాలు ప్రభు. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాల పరిశుద్ధాత్మను మాట్లాడమని నీ కృప చూపెట్టండి. అరే బాందులా కత్తురి మా శాందరలబా, రిహేన మందులా కత్తురీల మా శాందరలబా. ఒక ముగ్గురు వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు చూపెడుతున్నాడు. ఒక ముగ్గురు వ్యక్తులను పరిశుద్ధాత్మ దేవుడు చూపెడుతున్నాడు. వారి ముగ్గురిని ఇదిగో దేవుడు అభిషేకించబోతున్నాడు. ఈ ప్రదేశంలో వారిని వాడుకోబోతున్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు. రిబహందుల కత్తురి మా శాందరు రబాత్తురు ఎలా మా శాందరు యవ్వన కుమారులను దేవుడు చూపెడుతున్నాడు. తండ్రి నీకే స్తోత్రం డాడీ. రిబా శాందరలబా. నాయన గొప్ప కార్యం జరిగించండి. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంలో ఒక ఆశ్చర్య సంఘటనలు జరిగించండి. ఏ తల నుండి అరిపాదల వరకు బలినితో ఉన్నారో నజరేయుని యేసునామములో ఆ బలినితుల యేసునామములో బయటి వెళ్ళిపోయినప్పుడే నాయన మీరే స్వస్థత జరిగించండి. నీ వెలుగు చేత నింపండి, నీ అభిషేకం చేత నింపండి. నడు నొప్పి, కాలు నొప్పి, ఏలు నొప్పి నుండి, ఛాతి నొప్పి నుండి, గుండె నొప్పి నుండి, అనారోగ్య కాడుల నుండి నజరేయుని యేసునామములో స్వస్థత జరుగునుగాక, విడుదల కలుగునుగాక. ఇదిగో నీ నామములో విడుదల కలుగునుగాక ప్రభువా. నాయన శత్రు బలవంతుడిని అధికారం ఇచ్చిన దేవుడు విడుదల దయచేయమని, గొప్ప కార్యం జరిగించమని నాయన ఈ కుటుంబాలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ఇక్కడ ఉన్న ప్రతి నోటి నుండా గొప్ప సాక్ష్యాలు యేసునామములో వచ్చునుగాక. ఇదిగో ఇచ్చిన వాక్యమును పరిశుద్ధాత్ముడ ప్రతి కుటుంబంలో, ప్రతి హృదయంలో యేసునామములో ఫలింపజేయబడును గాక. నీ వాక్యం రెండంచెలో వాడుగల ఖడ్గమై ఉన్నది కనుక ఈ రోజు నుండి వారి శరీరంలో, వారి రక్తంలో ఈ వాక్యము ప్రసరింపజేయబడి అది పనిచేయ ప్రారంభించబడును గాక. నీ గొప్పగా జరిగించమని, విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థించాడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.